కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రేషన్ బియ్యాన్ని ఏమాత్రం భయం లేకుండా అక్రమంగా కాకినాడ పోర్ట్ నుంచి ఎగుమతి చేస్తుండటం చూసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిశ్చేష్టుడయ్యాడు. ఈ దందా గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సీఎం చంద్రబాబు నాయుడికి స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ని రద్దు చేయాలి అని చెప్పి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఇప్పుడు దీని మీద కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది పెద్ద ప్రశ్న. అమరావతిలో గతంలో భూములు తీసుకున్నటువంటి సంస్థలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పుణ్యమా అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు వాటిని మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో ఎంతవరకు సక్సెస్ కాగలరు? అదానీ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో రవాణా ఛార్జీలు లేవు, ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేవు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. కానీ పత్రికలు మాత్రం లేదు, ఐఎస్టీఎస్ ఛార్జీలు కూడా ఉంటాయి అని చెప్తున్నాయి. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఈ అంశం మీద కూటమి ప్రభుత్వం ఎందుకు ఒక క్లారిటీ ఇవ్వదు? ఈ 4 అంశాల మీద ఇవాళ విశ్లేషణ. ఏపీలో 100 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అని చెప్పి అందరికీ తెలుసు. ఇందుకు కాకినాడ పోర్టు అడ్డగా మారింది చాలా కాలం నుంచి. దీన్ని ఛేదించటం కూటమి ప్రభుత్వానికి కూడా సాధ్యం కావడం లేదు అని చెప్పి తాజా పరిణామాలు ప్రూవ్ చేస్తున్నాయి. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్ళాడు ఇన్స్పెక్షన్కి. అక్కడ 2 రోజుల క్రితమే 640 మెట్రిక్ టన్నుల పీడిఎస్ బియ్యం, అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉండేటువంటి బియ్యం, రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేస్తున్నారు. ఎక్కడికి? వెస్ట్ ఆఫ్రికాకి అని చెప్పి స్థానిక అధికారులు, అంటే కలెక్టర్ షాన్ మోహన్, ఆయన ఆధ్వర్యంలో రైడ్ చేసి పట్టుకున్నారు. ఆ తర్వాత వెళ్ళారు పవన్ కళ్యాణ్. ఆయన వెళ్ళినప్పుడు 640 మెట్రిక్ టన్నులతో పాటు ఇంకా బార్జిలో, పక్కన బార్జి ఉంటుంది, అందులోంచి తీసి ఇందులోకి మారుస్తారు ఓడలోకి. ఆ బార్జిలో కూడా ఇంకా కొన్ని వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఉన్నాయి. మరి అందులో ఎన్ని రేషన్ బియ్యం ఉన్నాయో తెలియదు. కానీ చాలా కాలంగా కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమంగా ఎగుమతి అవుతోంది ఆఫ్రికా దేశాలకి. దీన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు ప్రతి ఏడు అని ఎప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ వ్యాపారంలో చాలా పెద్ద ఎత్తున సంపాదించాడు అనేవి ఆరోపణలు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని అరికడతారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాపారం మీద దర్యాప్తు చేస్తారు అని కూడా అప్పట్లో వార్తలు వచ్చినాయి. కానీ అవేవీ జరగల. దాంతో చాలామందికి అనుమానం వచ్చింది, ఏంటి మళ్ళీ అన్నీ సర్దుకున్నాయా, అందరూ అన్నీ మాట్లాడుకున్నారా అని. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి అదేమీ లేదు, మేము ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటాం అనేటువంటి ఒక మెసేజ్ని ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఇక్కడ చెప్పుకోవాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటంటే, మన దేశంలో కానివ్వండి, తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, పేదల కోసం ప్రవేశపెడుతున్నాం అని చెప్పి కొన్ని పథకాలను మొదలుపెట్టి వాటిని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించడం అనేది ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలకి పరిపాటైంది. పేదల కోసం అంటే ఎవరు మాట్లాడరు కదా. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసమే నేను అదాని నుంచి పవర్ కొన్నాను అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అదేవిధంగా పేదలకి ఆహార భద్రత కల్పించాలని చెప్పి అప్పుడెప్పుడో 1983లో ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి దీన్ని రూపాయే చేశాడు, రూపాయికే కిలో బియ్యం అన్నాడు. దీని ప్రభుత్వం ఎంత కొంటుందో తెలుసా? 30 రూపాయల నుంచి 40 రూపాయలకి ప్రతి కిలో కొని రూపాయికి ఇస్తోంది. దీన్ని 10 నుంచి 15 రూపాయలకి దొంగచాటుగా అందరూ అమ్ముకుంటున్నారని, దాన్ని కొన్న స్మగ్లర్లు ఆ బియ్యాన్ని 30 రూపాయలకో 40 రూపాయలకో ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారని చాలా కాలం నుంచి ఆరోపణలు. దాదాపు 30 నుంచి 40 రూపాయలు ఖరీదు చేసేటువంటి బియ్యాన్ని మీరు ఎప్పుడైతే రూపాయికే ఇస్తున్నారో అప్పుడే అందులో అవినీతి చొరబడడానికి అవకాశం ఉంటుంది. ఈ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందో లెక్క కూడా లేదు. బహుశా 3,000 కోట్ల రూపాయల పైనే ఉంటుంది ఇది. ఇందులో సింహభాగం ఇప్పుడు స్మగ్లర్ల చేతిలోకి వెళ్తోంది. దీన్ని అరికట్టడానికి ఎవరు ముందుకు రారు, ఎందుకంటే పైనుంచి కింద వరకు అందరికీ వాటాలు ఇందులో. అందువల్లనే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళితే అసలు అధికారులు ఎవరు సహకరించడం లేదు, నాకు ఎస్పీ కూడా రాలేదు, నన్ను ఓడలోకి తీసుకెళ్ళమంటే చుట్టూ తిప్పారు కానీ ఓడలోకి తీసుకెళ్ళలేదు, దానికి వాతావరణం బాగాలేదని చెప్పి ఏవో సాకులు చెప్పారు. ఈ విధంగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? ఈ మొత్తం వ్యవస్థ ఎంత పకడ్బందీగా తయారైంది, దీన్ని ఛేదించడం ఎంత కష్టం
ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళాడు కాబట్టి ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా తేలిపోతుంది అని చెప్పి అనుకోవడానికి లేదు. పవన్ కళ్యాణ్ అనుకున్నంత సులభంగా ఈ వ్యవస్థను ఛేదించలేరు. దీనికి ఎంతో పొలిటికల్ విల్ కావాలి. ఇది ఒక రోజులోనో ఒక వారంలోనో అయ్యే పని కాదు. కన్సిస్టెంట్గా చాలా కాలం పాటు దీని మీద కూర్చుంటే కానీ ఈ వ్యవహారాన్ని పరిష్కరించలేరు, ఈ స్మగ్లింగ్ని అరికట్టలేరు. ఈ మధ్యకాలంలో కొత్త ప్రపోజల్ వచ్చింది. అదేమిటంటే ఈ రూపాయి కిలో బియ్యం ఇచ్చే బదులుగా ఆ పేదలకి ఆ మేరకి అంటే 5 కిలోలు ఇస్తారు ప్రతి ఒక్క ఫ్యామిలీకి. 1,40,00,000 ఫ్యామిలీలు ఉన్నాయట. ఎప్పుడు అన్ని స్కీములు ఇస్తూనే ఉంటారు, అన్ని చేస్తూనే ఉంటారు, అయినా పేదల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. సో ఈ 1,40,00,000 మందికి ఇచ్చేటువంటి ఈ బియ్యం బదులు వాళ్ళకి డబ్బు ఇవ్వచ్చు, కిలోకి 15 రూపాయల వరకు ఇవ్వచ్చు అని చెప్పి ఒక అంచనా వేశారు. ఈ మధ్యకాలంలో వేసి ఆ మేరకు ఒక ప్రపోజల్ను కూడా ప్రభుత్వంలో పెట్టారు. అంటే నెల 5 కిలోల బియ్యం ఇచ్చే బదులు 5 కిలోలకి బదులుగా డబ్బు ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన వచ్చింది. అప్పుడు టీడీపీ ఇతర ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించినాయి దీన్ని. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ ప్రతిపాదన వచ్చిందట. ఇప్పుడు బహుశా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వ్యతిరేకిస్తారేమో తెలియదు. ఏదేమైనప్పటికీ ప్రజల దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేసినటువంటి పన్నుల్ని ఈ రూపేణ పెద్ద ఎత్తున దుర్వినియోగం చేయటం ఒకటి, కొద్దిమంది దీన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలను సంపాదించుకోవడం మరొకటి. ఈ దుర్మార్గాన్ని ఈ కూటమి ప్రభుత్వం కూడా పూర్తిగా అరికట్టగలదు అనేటువంటి నమ్మకం నాకైతే లేదు. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ కేసులోనే జైలుకి వెళ్ళిన విషయం తెలుసు. అప్పుడు బెయిల్ కోసం చాలా ప్రయత్నిస్తే ఎట్టకేలకి 53 రోజుల తర్వాత హైకోర్టు బెయిల్ ఇచ్చింది. దాని మీద వెంటనే అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో ఈ కేసు అప్పటి నుంచి కూడా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా నిన్న మళ్ళీ విచారణకు వచ్చింది. నిన్న విచారణకు వస్తే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కేసులో లాయర్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి. ఆయన నిన్న సుప్రీంకోర్టుకి ఏం చెప్పారంటే, అసలు ఈ పిటిషన్ మీద మేము ఒక నిర్ణయం తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఈ పిటిషన్ మీద ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశాలు ఏమిటో కనుక్కోవాలి, కనుక్కున్న తర్వాత మళ్ళీ నేను చెప్తాను అని చెప్పి ముకుల్ రోహత్గి గారు సుప్రీంకోర్టు బెంచ్కి చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది. కేసు ఎవరి మీద ఉంది? ఆయన మీదే ఉంది. ఆయన మీద ఉన్న కేసు గురించి ఆయనే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇది పెద్ద చిక్కు వ్యవహారం. అమెరికా లాంటి దేశాల్లో ఒక పద్ధతి ఉంది. అదేంటంటే ఇన్ని కేసులు ఉన్నా కూడా ఒక వ్యక్తి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ఆ కేసుల్ని ఆయన అధ్యక్షుడిగా ఉన్నంత కాలం కూడా వాటిని వాయిదా వేస్తారు. అప్పటికి రద్దు చేస్తారు ఆ 4 సంవత్సరాల పాటు. అక్కడ 4 సంవత్సరాలు పదవిలో ఉంటాడు అధ్యక్షుడు. తాజాగా డొనాల్డ్ ట్రంప్ మీద ఇప్పటికే 2 కేసులు ఆ విధంగా విత్డ్రా చేశారు. ఎందుకంటే అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి మీద ఇటువంటి కేసులు ఉంటే ఆయన ఎవరైనా బ్లాక్మెయిల్ చేయొచ్చు, ఆయన తన విధుల్ని సక్రమంగా నిర్వర్తించలేకపోవచ్చు అనే ఉద్దేశంతో. మరి అటువంటి విధానం మన దేశంలో అయితే లేదు. మన దేశంలో ఒకవైపున కేసులు ఉంటాయి, మరోవైపున ఎన్నికల్లో గెలిచి పదవులు నిర్వహించవచ్చు. జగన్మోహన్ రెడ్డి కేసే తీసుకోండి, ఆయన మీద సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి, అయినా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఏ ప్రాతిపదికన వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చాలా పవర్ఫుల్ మనిషి, ఓ పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, అందువల్ల ఆయన సాక్షులను ప్రభావితం చేస్తాడు, సాక్ష్యాలను తారుమారు చేస్తాడు అని. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు, ఇంకా ఈజీ సాక్ష్యాలను తారుమారు చేయాలంటే. కాబట్టి దాన్ని ఎట్లా పరిగణిస్తారో తెలియదు సుప్రీంకోర్టు వాళ్ళు. రెండవది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ పాసిబిలిటీ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆయన తన కేసుల్లో ఉన్న వాళ్ళని, నిందితుల్ని, సహనిందితుల్ని తన ప్రభుత్వంలో పెట్టుకున్నాడు. అయినా కూడా ఆయన బెయిల్ రద్దు కాలేదే. కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి బెయిల్ కూడా రద్దు కాకూడదు. మూడవది, రేపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున లాయర్గా ఉన్నటువంటి ముకుల్ రోహత్గి గారు ప్రభుత్వం మారింది కాబట్టి కొత్త ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ఈ పిటిషన్ విత్డ్రా చేసుకుంటున్నాము, ఏంటి బెయిల్ని రద్దు చేయాలి అనేటువంటి పిటిషన్ని అని చెప్తే అప్పుడు సుప్రీంకోర్టు ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది తెలియదు. కాబట్టి ఈ కేసులో చాలా ఆసక్తికరమైన అంశాలు ఇమిడి ఉన్నాయి. సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుందనే చూడాలి దీని మీద. ఈ కేసుని 2025 జనవరికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అప్పుడు తెలుస్తుంది మనకి ఈ కేసులో ఎటువంటి పరిణామాలు ఉంటాయి అని. 2014-19 మధ్యకాలంలో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాదాపుగా 130 సంస్థలకి అమరావతిలో భూములు ఇచ్చింది. ఇన్ఫ్యాక్ట్ చాలామందిని వీళ్ళే అప్రోచ్ అయ్యి మా కొత్త రాజధాని అమరావతి, ఇక్కడ మీ ఆఫీసులను పెట్టుకోండి అని చెప్పి అడిగి మరీ వాళ్ళకి ఇచ్చారు భూముల్ని. సో చాలా నేషనలైజ్డ్ బ్యాంక్స్ వాళ్ళ యొక్క స్టేట్ హెడ్ క్వార్టర్స్, అలాగే వివిధ విద్యా సంస్థల బ్రాంచీలు, అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వాటి యొక్క ఆఫీసులు, వీటన్నిటినీ కూడా పెట్టాలని నిర్ణయించుకున్నారు. చాలామంది డబ్బులు పే చేసి
స్థలాలని రిజిస్టర్ కూడా చేయించుకున్నారు. అందులో అందరికీ తెలుసు విట్టు, ఎస్ఆర్ఎం, అమృత యూనివర్సిటీ ఈ 3 వచ్చినాయి. మిగతావి ఏవి కూడా రాలా. ఎందుకు రాలేదు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని పూర్తిగా చంపేస్తాను అనే విషయాన్ని ఆయన విస్పష్టంగానే అందరికీ తెలియజేశాడు. దాంతో ఇక దాన్ని వదులుకున్నారు అందరూ, ప్రొసీడ్ కాలేదు ఎవరు కూడా. నిజానికి ఆనాడు గనక జగన్మోహన్ రెడ్డి ఇంత దుర్మార్గంగా ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే రాష్ట్రానికి ఎన్నో సంస్థలు వచ్చేవి, 130 సంస్థలు, చాలా మంచి మంచి సంస్థలు, రాష్ట్రంలో యువతకి ఎంతో ఉపయోగపడే సంస్థలు. విద్యా సంస్థలు తీసుకోండి, ఎక్స్ఎల్ఆర్ఐ, నేను గతంలో కూడా చెప్పాను దీని గురించి. ఎక్స్ఎల్ఆర్ఐ అనేది చాలా ప్రముఖమైన విద్యా సంస్థ. ఆ సంస్థ కనుక వచ్చి ఉంటే వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్ కనుక అమరావతిలో స్టార్ట్ చేసి ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకి ఎన్నో అవకాశాలు ఎంబీఏ చదువుకోవడానికి. అదేవిధంగా మిగతా అన్ని సంస్థలు వచ్చి ఉంటే ఎన్నో కొన్ని ఉద్యోగాలు వచ్చేవి, ఒక ఈకో సిస్టమ్ ఏర్పడేది, దాని చుట్టూ కూడా కొంతమందికి వ్యాపార అవకాశాలు కూడా వచ్చేవి. వీటన్నిటినీ కూడా చెడగొట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇది చాలా కనిపించని నష్టం. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గపు పనుల్లో కనిపించని నష్టాలు చాలా ఉన్నాయి. అందులో ఇది ఒకటి. ఆ 130 సంస్థలు కనుక ఏర్పడి ఉంటే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతికి ఎంతో దోహదం చేసేవి, ఆంధ్రప్రదేశ్లో వివిధ వర్గాలకి ఎంతో తోడ్పడేవి. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఈ సంస్థలన్నింటినీ తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి నారాయణ గారు నిన్న ఒక ప్రకటన చేశారు. దీని ప్రకారం గతంలో ఎవరికైతే ఇచ్చారో వాళ్ళందరినీ కూడా అప్రోచ్ అయ్యి మీకు మళ్ళీ అదే రేట్లకి ఇస్తాం, 2015-16 ప్రాంతంలో ఏ రేట్లు అయితే చెప్పామో మీకు ఆ రేట్ల ప్రకారం ఇస్తాం, కాబట్టి మళ్ళీ తీసుకోండి అని అడిగారట. అప్పట్లో ఎట్లా ఇచ్చారంటే రేట్లు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లేకపోతే విద్యా సంస్థలు లేక చాలా పేరున్నటువంటి సంస్థలు అయితే వాళ్ళకి తక్కువ రేటుకి ఇచ్చారు. కొంచెం కమర్షియల్ సంస్థలు అనుకుంటే వాటికి ఎక్కువ ఇచ్చారు. అంటే 50 లక్షల నుంచి 2 కోట్ల వరకు ఆ రేటు ఉంది. కొంతమందికి అయితే చాలా తక్కువకి ఇచ్చారు, ఇంకా కొన్ని నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కి. సో అదేవిధంగా ఇప్పుడు కూడా ఇస్తామని చెప్పారు. అందులో భాగంగా ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు కోసం 20 ఎకరాలు తాజాగా కేటాయించారట. ఇందుకోసం క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదం కూడా తెలిపిందని చెప్పి నారాయణ గారు నిన్న చెప్పారు. దీంతోపాటు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్కి 5 ఎకరాలు కేటాయించారట. ఆ సంస్థ వస్తే ఎంతమంది విద్యార్థులకు ఉపయోగం. అదేవిధంగా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి ఇచ్చారు, బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి 15 ఎకరాలు ఇచ్చారు, లార్స్ అండ్ టూబ్రో స్కిల్ ట్రైనింగ్ సెంటర్, ఇది ఎంతమందికి ఉపయోగపడుతుంది ఈ పాటికి వచ్చి ఉంటే. సో ఇప్పుడు తాజాగా మళ్ళీ వాళ్ళని పిలిచి వాళ్ళకి 5 ఎకరాలు కేటాయించారు. సో ఈ 130 సంస్థల్లో ఎక్కువ మంది మళ్ళీ వస్తారని, తమ తమ సంస్థల్లో వాళ్ళు మళ్ళీ ఏర్పాటు చేస్తారని ఆశించాలి. అదానీ దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్న సౌర విద్యుత్తుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి చెప్పే మాట ఒకటి, పత్రికలు చెప్పే మాట మరొకటి. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, ఇందులో ఐఎస్టీఎస్ ఛార్జీలు ఉండవు. ఐఎస్టీఎస్ అంటే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్, అంటే రవాణా ఛార్జీలు. రాజస్థాన్లో తయారవుతుంది అదానీ ఉత్పత్తి చేసేటువంటి సౌర విద్యుత్తు, అక్కడి నుంచి ఏపీకి రావడానికి ట్రాన్స్మిషన్ ఛార్జీలు ఉంటాయి, కానీ అవి ఉండవు వీటికి అని చెప్తున్నాడు ఆయన. ఒకవేళ ఉంటే అవి 1,00,000 కోట్లకు పైగా ఉంటుంది ఆ ఛార్జీలే. జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకుంది 1,05,000 కోట్లకి, 7,000 మెగావాట్లు. కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి గత కొన్ని రోజులుగా పదే పదే ఏం రాస్తున్నాయి, ఐఎస్టీఎస్ ఛార్జీలు కూడా వర్తిస్తాయి, వాటిని పే చేయాల్సి ఉంటుంది. షర్మిల కూడా ఇదే మాట అన్నది. ఇక్కడ సమస్య ఏమిటంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నారు, జగన్మోహన్ రెడ్డి లేడు, కూటమి ప్రభుత్వం ఉన్నది. మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ, మరెవరైనా కానీ కేంద్రంలో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ పవర్ని సంప్రదించి సెకీతో చేసుకునే ఈ ఒప్పందం ప్రకారం ఐఎస్టీఎస్ ఛార్జీలు కట్టాల్సిన అవసరం లేదా అనే విషయాన్ని ఎందుకు కనుక్కోరు? కనుక్కొని రాష్ట్ర ప్రజలకు ఎందుకు క్లారిటీ ఇవ్వరు? ఇదేమీ రూపాయి 2 రూపాయలకు సంబంధించిన విషయం కాదే, 1,00,000 కోట్ల రూపాయలు వచ్చే 25 సంవత్సరాల్లో కట్టాలి. ఈ భారం అంతా రాష్ట్ర ప్రజల నెత్తిన పడుతుంది. అటువంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో కట్టాల్సిన అవసరం లేదని, మిగతా వాళ్ళంతానేమో లేదు కట్టాలి అని చెప్తుంటే జనం గందరగోళంలో ఉన్నారు. అసలు వాస్తవం ఏంటి, కట్టాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయాన్ని కనుక్కోవడం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద పని కాదు. ఇదేమన్నా ప్రయారిటీ లేని అంశమా? ఇంత వివాదం జరుగుతూ ఉంటే దీని మీద కేంద్రంలో మినిస్ట్రీ ఆఫ్ పవర్ని సంప్రదించి ఈ ఒప్పందం ప్రకారం ఏమిటి స్టేటస్ అని అడిగితే వాళ్ళు చెప్తారు. అప్పుడు రాష్ట్ర ప్రజలకు కూడా క్లారిటీ ఇవ్వచ్చు. మరి ఎందుకు కూటమి ప్రభుత్వం ఆ పని చేయడం లేదు? ఉద్దేశపూర్వకంగానే ఆ పని చేయడం లేదా? జగన్మోహన్ రెడ్డి మీద అనుమానాలు కొనసాగాలి అని చేయడం లేదా? ఎందుకు చేయకపోయినా కూడా కూటమి ప్రభుత్వం ఈ వివరాలను కనుక్కొని ప్రజలకు చెప్పకపోవటం ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు.